ప్రైజ్ ది లార్డ్. మరి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి రేపటి దినమున 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అనేక మంది సంఘ బిడ్డలు, మరి విశ్వాస బిడ్డలు, సేవకుల బిడ్డలు రాస్తున్నట్టు అనేక మంది, చాలామంది తల్లిదండ్రులు కష్టపడి తన బిడ్డలను చదివించుకుని ఈ రేపటి దినమున వారు ఎగ్జామ్ రాయటం, వాళ్ళ తొలిమెట్టు 10th క్లాస్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి, మరి మంచి భవిష్యత్తులో ఒక అడుగు మెట్టు పైకి వెళ్ళడానికి ఆ 10th క్లాసే ప్రధానమైనది కనుక 10th క్లాస్లో మంచి మార్కులు సాధించి మంచి మార్కులు పాస్ అవ్వాలని, మరి చదివిందంతా కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి సహాయం చేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వారందరి నిమిత్తం ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు ప్రేరేపించాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. వారు చక్కగా ఎగ్జామ్లో రాయాలి, సమయానికి వారు సమయాన్ని పాటించాలి, వారు ధైర్యంతో రాయాలి. వారు ఆ క్వశ్చన్కి దేవుడు వారికి చక్కటి జ్ఞానం ఇచ్చి వాళ్ళు చదివింది దాన్ని జ్ఞాపకం చేసేటట్లు మనం ప్రార్థన చేసినప్పుడు సమయానికి వారు రాసి మంచి మార్కుతో పాస్ అవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. జీవం కలిగిన మా తండ్రి, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ 2025 సంవత్సరంలో ప్రభు నా తండ్రి 10వ తరగతి అయా ఎగ్జామ్ రాస్తుండగా, పబ్లిక్ ఎగ్జామ్ నాయన, నీ బిడ్డలు సంవత్సరం అంతా చదివింది నాయన వారికి జ్ఞాపకానికి ఇవ్వండి. మీరు వారి పట్ల దృష్టి ఉంచండి. సమయానికి వెళ్ళినాయన తరబడకుండా ప్యాడ్, పెన్ను, హాల్ టికెట్ తీసుకొని నా తండ్రి మార్గంలో తోడుండండి. వారికి బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. ప్రభా, ప్రతి తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని బిడ్డలని ఆయన ఉన్నతంగా ఎదగాలని, ఉన్నతంగా చదవాలని, తన బిడ్డల కొరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది నాయన కన్నీళ్లు కారుస్తున్నారు నాయన. వాళ్ళందరూ చెమటొచ్చి కష్టపడుతున్నారు. అటువంటి బిడ్డలు చక్కగా చదువుకొని కుటుంబానికి నా తండ్రి ఎంతో వారు సహాయకుడిగా ఉన్నట్లు సహాయం దయచండి ఆయన. ఆ బిడ్డలు ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు పాస్ అవ్వడానికి సహాయం దయచిన ప్రభా నైనా, వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా. ఎవరు కూడా ప్రభు నా తండ్రి ఆయా ఎగ్జామ్ హాల్లో కానీ సమయానికి వెళ్లకుండా కానీ మార్గంలో ఎలాంటి ఇబ్బందికరం లేకుండా నా తండ్రి ఎగ్జామ్ అన్నీ కూడా చక్కగా క్రమంగా ఆయా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసిన తండ్రి నాయన ప్రతిదీ కూడా ప్రభు మంచి మార్కుతో పాస్ అవ్వడానికి ఎదుగో సేవకుల బిడ్డలు, సంఘ బిడ్డలు, విశ్వాస బిడ్డలు అనేక మంది ప్రార్థన కోరి ఉండగా నాయన ప్రార్థన చేయమని చాలా మంది అడిగారు. మరి వారి నిమిత్తము నా తండ్రి ప్రార్థన చేస్తారు. మరి ఈ లైవ్లో వింటున్న వారు కూడా నా తండ్రి నాయన, యూట్యూబ్లో వింటున్న వారు కుటుంబాలు బిడ్డలందరినీ ప్రభా ఇదిగో మా సంఘము బిడ్డలను ప్రభా, మా ఆత్మీయ సంఘ బిడ్డలను ప్రభావ మీరు తండ్రి నేను బ్లెస్ చేయండి. వారు తండ్రి మంచిగా ఎగ్జామ్ రావడానికి కృపదయ చేయమని ప్రత్యేక మరి ఎన్ని సంఘాలు ఉందో దేవుని బిడ్డలు ఎన్ని సంఘాలు ఉన్నో ఆ సంఘం అంతా కూడా ప్రభు నా తండ్రి ప్రతి సంఘములో నీ బిడ్డలు పాస్ అయ్యి నా తండ్రి నాయన వారికి కావలసినటువంటి అయా ఆ సంఘములో ప్రభు మీరు స్థిరపరిచే సాక్ష్యంతో నింపమని మరి ప్రత్యేకంగా నాయన ఎవరు కూడా ఫెయిల్ అయిపోకూడదు, ఎవరు కూడా తప్పిపోకూడదు నాయన. బిడ్డలందరూ చక్కగా ఈ సంవత్సరం అంతా చదివింది జ్ఞాపకానికి మీరు దయచేయమని, జ్ఞాపశక్తిని దయచేయమని, తెలివినివి ఇచ్చిన ప్రభు మీరే ముందుండి నడిపించే సమయానికి వారు మెలుకు ఉండి ప్రార్థన ఎగ్జామ్ రాయడానికి సహాయం తెచ్చామని అయ్యా. మరి మరొక్కసారి ప్రభు నా తండ్రి ఎవరెవరైతే రాస్తున్నారు ప్రార్థన చాలా మంది నాయన ముస్లిమ్స్లు, హైందవులు చాలా మంది కూడా ప్రార్థన చేయమని కోరారు నా తండ్రి. వారు కూడా తండ్రి నేను దేవుని పట్ల భక్తి భయం కలిగి ఒక సేవకులకి ప్రభ చాలా మంది సంఘాల్లో అయా వారు ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చున్నారు, ప్రార్థన చేయమని కోరుతున్నారు. అయితే వారి విశ్వాసము తండ్రి నిజంగానే దేవుడు వారిని జ్ఞానమిచ్చి మంచిగా తెలివినిచ్చి వారు పాస్ అవ్వడానికి దేవుడు ద్వారాలు తెరిచినట్లు, వారి కుటుంబాలు రక్షణ పొందినట్లు నా తండ్రి సహాయం దయచేయమని ఈ ఎగ్జామ్స్లో నా తండ్రి రాస్తున్న వారు ఇంటర్మీడియట్ కావచ్చు, ఈ రేపటి నుంచి 10th క్లాస్ జరుగుతుండగా బిడ్డలందరికీ నా తండ్రి నైనా ఈ ఎండలో ఎలాంటి వడదెబ్బలు తగలకుండా నైనా ఆయా బిడ్డలకు చక్కటి వాతావరణం ఇచ్చిన తండ్రి బిడ్డలు చక్కగా క్రమంగా అన్నీ కూడా తండ్రి వన్ బై వన్ క్రమంగా తండ్రి ఆన్సర్ రాయడానికి సహాయం దయచేయమని మీరే మీ బిడ్డలను ప్రభ తోడేవిని కృపద ఇచ్చామని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎగ్జామ్ రాస్తున్న మీరందరూ కూడా చక్కగా రాయాలని మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను.